సాధారణంగా భర్తలు మద్యానికి అలవాటు పడి భార్యలను వేధిస్తూ ఉంటారు. తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కొడుతూ ఉంటారు. నానా రభస చేస్తూ ఉంటారు. పిల్లలను పట్టించుకోరు, మంచి చెడులు చూసుకోరు. గాలికి పోయే గొడవలను ఇంటి మీదకి తీసుకొస్తారు. ఇంట్లో వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. భర్తల వేధింపులు తట్టుకోలేక ఎంతో మంది భార్యలు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటనలను చాలా చూశాం. వారిని 4 ఉతుకులు ఉతికించి దారికి తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం పూర్తి డిఫరెంట్ స్టోరీని తెలుసుకోబోతున్నాం. భార్యలు తాగుడుకు బానిసలై తమను వేధిస్తున్నారంటూ భర్తలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన ఒడిశాలో జరిగింది. తెలుగులో వచ్చిన జంబలకడి పంబ సినిమా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇందులో మగాళ్లు ఆడాళ్ల మాదిరిగా, ఆడాళ్లు మగాళ్ల మాదిరిగా వ్యవహరిస్తారు. అప్పట్లో ఈ సినిమా బ్రహ్మాండంగా హిట్ కొట్టింది. డిఫరెంట్ స్టోరీ కావడంతో అందరినీ భలే ఆకట్టుకుంది. అచ్చంగా ఇప్పుడు ఈ సినిమా కథ మాదిరిగానే ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పుజారిపుట్ గ్రామంలో మహిళలు వ్యవహరిస్తున్నారు. ఈ ఊరి ప్రజలంతా తాగుడుకు బానిసలై మగాళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారి వేధింపులను తట్టుకోలేక భర్తలంతా కలిసి పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. పుజారిపుట్ పంచాయతీ పరిధిలోని కొండగూడ గ్రామంలో కొందరు యువకులు గత 4 సంవత్సరాలుగా విపరీతంగా సారా తయారు చేస్తున్నారు. తయారు చేసిన సారాను పుజారిపుట్తో పాటు పరిసర గ్రామాల్లో అమ్ముతున్నారు. భర్తలు పనులు చేసేందుకు వెళ్తే భార్యలు ఇంటి దగ్గర ఉండి మద్యానికి అలవాటు పడ్డారు. ప్రస్తుతం అదే పనిగా తాగడం మొదలుపెట్టారు. కొండగూడ గ్రామంలో ఉన్న మహిళలంతా తాగుడుకు బానిసలయ్యారు. మగవారు కూలి పనులు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే మహిళలు మాత్రం వారి కష్టాన్ని మద్యానికి తగలేస్తున్నారు. పైగా భర్తలను మానసికంగా వేధిస్తున్నారు. వారి రభసకు పడలేక భర్తలంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. తమ ఆడోళ్లు మద్యానికి బానిసలై తమను అరగోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భార్యల తీరుతో తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సారా తయారీ కేంద్రాలపై దాడులు చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు అబ్కారీ అధికారులతో కలిసి పుజారిపుట్ పంచాయతీ పరిధిలో సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. పలువురు తయారీదారులను అదుపులోకి తీసుకున్నారు. ఊళ్ళోని మహిళలకు కౌన్సిలింగ్ నిర్వహించారు. తాగుడుకు దూరం కావాలని సూచించారు. లేదంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.